మహారాష్ట్ర సహా ఉప ఎన్నికల్లో భారీ గెలుపుతో విజయోత్సవాలకు బీజేపీ సిద్ధమైంది. సాయంత్రం ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ర్యాలీ అనంతరం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సహా ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించనుంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఇక మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. విజయోత్సవ ర్యాలీకి సిద్ధమవుతోంది బీజేపీ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సాయంత్రం మహారాష్ట్రలో గ్రాండ్ విక్టరీకి సంబంధించి ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఒక విజయోత్సవ ర్యాలీ జరగబోతోంది. ప్రధానంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ సహా బీజేపీ సీనియర్ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలకబోతున్నారు కార్యకర్తలు. దానికి సంబంధించిన ఏర్పాట్లు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం 149 స్థానాల్లో మహాయుతి కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ సింగిల్ గా 131 స్థానాల్లో ఆల్మోస్ట్ 85% ముఖ్యంగా క్లీన్ స్వీప్ తో బీజేపీ గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకుపోతోంది. మహాయుతి కూటమి 227 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. కేవలం 54 స్థానాలకి మహావికాస్ అఘాడీ కూటమి పరిమితమైంది. సో ప్రస్తుతం ట్రెండ్స్ అనేవి కొనసాగుతున్నాయి. రానున్న 1 అవర్ లో ఇక విన్నింగ్స్ అనేవి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో సెలబ్రేషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. మహావికాస అఘాడీ కూటమిలో ముఖ్యంగా నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్, అలాగే శరద్ పవార్ ఎన్సీపీ వర్గం, ఇటు ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం ఏవి కూడా అంత ప్రభావాన్ని చూపించలేకపోయిన పరిస్థితి. మహాయుతి ప్రభుత్వానికే అక్కడున్న ఓటర్లు జై కొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం విజయోత్సవ ర్యాలీని పురస్కరించుకుని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలను, అలాగే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపైన, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలపైన కూడా ప్రధాని మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయం దిశగా అక్కడి నుంచి మాట్లాడబోతున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళు ప్రసంగించబోతున్నారు. అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఈ రాత్రికి లేదా రేపు జరిగే అవకాశం ఉంది. తదుపరి బీజేపీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 85% స్ట్రైక్ రేట్ తో మహారాష్ట్రలో అఖండ విజయాన్ని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అందుకుంది కాబట్టి సో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, మంత్రివర్గంలో ఎవరుండాలి అన్న అంశాలకు సంబంధించిన నిర్ణయం బీజేపీ జాతీయ నాయకత్వమే తీసుకునే అవకాశం ఉంది. సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోయినప్పటికీ కూడా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అని చెప్పి మహారాష్ట్ర ముంబైలో అలాగే అనేక చోట్ల ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి ఉంది. అలాగే ఏక్నాథ్ షిండే వర్గం, శివసేనలోని కార్యకర్తలు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి ఆయనే ఉంటారు, కొనసాగుతారని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న నేతృత్వంలో ఇప్పుడు ఎవరు ఉండాలి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఎవరు ఉంటారు అనే దానికి సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారు, డిప్యూటీ సీఎంస్ గా దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ ఉన్నారు. సో ఇదే ఫార్ములాని కొనసాగిస్తారా, లేక బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది కాబట్టి బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసి మిగతా 2 పక్షాలకు సంబంధించిన వారిని డిప్యూటీ సీఎంలను చేస్తారా, ఏ ఫార్ములాతో అక్కడ ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే నవంబర్ 26 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది కాబట్టి సో రానున్న 2 రోజుల్లోనే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, అలాగే ముఖ్యమంత్రులు ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, కేబినెట్ లో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఉండబోతున్నారు అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత రాబోతోంది. గోపి, అంటే భారీ విజయం బీజేపీకి ఎటువంటి ప్రత్యేకతగా మనం చూడాలి? మరోవైపు గెలుపుకు దోహదం చేసిన అంశాలు ఏమేమి అని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? డబుల్ ఇంజన్ సర్కార్, అలాగే సుపరిపాలన, అలాగే మహావికాస్ అఘాడీ యొక్క గత వైఫల్యాలు